హాయ్ హలో నమస్తే. మరో కొత్త ఫిల్మ్ అప్డేట్తో మేము ముందుకు వస్తున్నాం. యంగ్ హీరో నితిన్ ఇప్పటికే చాలా సినిమాలు చేశాడు. అలాగే డైరెక్టర్ హను రాఘవపూడి కూడా మంచి లవ్ స్టోరీలు రెండు అందించారు. అయితే ఈ సినిమాలన్నీ చూసిన వాళ్ళు ఎవరు కూడా వీరిద్దరూ లయ అనే తరహా సినిమా చేస్తారని అనుకోరు. ముఖ్యంగా ఈ సినిమా టీజర్ చూశాక మాత్రం అసలు ఈ రేంజ్లో ఉంటుందని ఎవరు కూడా ఊహించే ఉండరు. అందుకే కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదండి, అటు బాలీవుడ్లో కూడా ఈ సినిమా టీజర్ చూసి కంగు తిన్నారట. గతంలో ఎన్ని సినిమాల్లోనూ స్టైలిష్గా కనిపించిన నితిన్ మరి ఈ రేంజ్ అల్ట్రా షోగా మాత్రం ఎప్పుడు కనిపించలేదు. పైగా గడ్డం పెంచేసి ఒక సీరియస్ లుక్లో చాలా ఇంప్రెసివ్గా కనిపించడం ఇదే మొదటిసారి. అందుకేనేమో చూసిన వెంటనే మనోళ్ళు గట్టిగా కనెక్ట్ అయిపోయారు. పైగా టీజర్లు అంటే ఎంతసేపు హీరో చెప్పే ఒక మాస్ డైలాగ్తో చాలా హడావిడి చేస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం అబద్ధం చెప్పి తీరాల్సిందే అంటూ విలన్ చెబుతుంటే హీరో మాత్రం తన పని తాను కామ్గా కానిచ్చేస్తున్నాడు. అందుకేనేమో ఈ టీజర్ ఎంతగా ఆకట్టుకుంది అందరినీ. యువరాజ్ సినిమాటోగ్రఫీ, మణిశర్మ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోవడంతో టీజర్ లెక్కే మారిపోయింది. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ అసలే ఈ మధ్యన సౌత్ సినిమాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తరణ్ ఆదర్శ్ ఈ టీజర్ గురించి ట్విట్టర్లో మంచి పోస్ట్ను పెట్టడంతో ఆ పోస్ట్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. మీ కంటిని మీ దృష్టిని రెండింటినీ ఆకర్షించే లై ఇదిగో అంటూ ట్వీట్ చేశారు. అంటే తరణ్కు కూడా ఈ టీజర్ గట్టిగా కనెక్ట్ అయిపోయిందనమాట. ఆయన ట్వీట్తో ఈ టీజర్ను చూసిన బాలీవుడ్ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయిపోయి షాక్ అయ్యారు. మరి సౌత్ సినిమాలంటే ఏమనుకున్నారు అంటూ బాలీవుడ్కి షాక్ ఇచ్చే రేంజ్లో లై టీజర్ ఉండడమే ఇందుకు గల కారణం. సో ఇదండి, లై సినిమా నితిన్కి మంచి హిట్ ఇవ్వాలని మనం కూడా కోరుకుందాం. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.